హైదరాబాద్ మహిళా క్రికెట్ కోచ్ పై వేటు జయసింహను సస్పెండ్ చేసిన హెచ్సీఏ. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చొద్దని కోరిన ఎమ్మెల్యే కడియం. రాష్ట్ర చిహ్నం మార్పులపై త్వరలో కమిటీ వేస్తామన్న కోమటిరెడ్డి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ టీడీపీ ఆరోపణ. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు. పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందన్న అజయ్ మేకర్. శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు. హెచ్ఎండిఏ భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు. కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు. నేడు హస్తం పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ నేతలు. 4వ రోజుకు చేరిన రైతుల ఆందోళన. శంభు సరిహద్దుల్లో కొనసాగుతోన్న ఉద్రిక్తత. రైతుల ఆందోళనతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్. ఘాజీపూర్ మార్గంలో నిలిచిపోయిన వాహనాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్. పంజాబ్లో డిపోలకే పరిమితమైన బస్సులు. రేపు ఎల్లుండి బీజేపీ జాతీయ మండలి సమావేశాలు. పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్న నేతలు. బీహార్లో భారత్ జోడో న్యాయ యాత్ర. రాహుల్ వెహికల్ నడిపిన తేజస్వి యాదవ్.